అమ్మా రిజల్ట్ ఉదయం 8 గంటలు. ఏంటి ఇంత లేచిపోయావు? రిజల్ట్స్ కదా. ఈరోజు ప్లాన్స్ ఏంటి? వినాయకుడి కోవిలకి వెళ్ళాలా, దేవుడికి దండం పెట్టుకోవాలా, ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎన్ని మార్కులు వచ్చాయని అడగాల, ఎప్పుడో 10th క్లాస్ రిజల్ట్స్కి ఫోన్ చేసిన ఫ్రెండ్స్కి కూడా మళ్ళీ ఫోన్ చేయాలా, సాయంత్రం సినిమాకి వెళ్ళాలా, బోల్డ్ ప్లాన్స్ ఉన్నాయి. సో వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. ఫస్ట్ వ్లాగ్ మన ఛానల్లో. ఇది గేమింగ్ ఛానల్, ఈ డ్యాన్స్ ఛానల్, వ్లాగ్ ఛానల్, మీరే చెప్పాలి కామెంట్స్లో. సో ఇది నా రూము అండ్ ఇదిగోండి మంచి నీట్గా ఉంటుంది నా రూమ్ యాంబియన్స్ మొత్తం. నేను మెయింటైన్ చేయలేండి, మమ్మీ చేస్తుంది. అండ్ నా టేబుల్ మీద చూస్తున్నట్టయితే బుక్స్ అది చూసి ఏదో చదివేస్తాను అనుకోకండి, జస్ట్ అలాగా ఉంటాయి అంతే, టేబుల్ మీద ఉంటాయి. అండ్ అక్కడ చూస్తే చూసారా మనమే, అది ఎంత క్యూట్గా ఉన్నామో చూసామా. అండ్ ఈ ఫోటో ఎక్కడి నుండి వచ్చింది? అమ్మా ఈ ఫోటో తీయమని చెప్పాను కదమ్మా, నవ్వుతున్నారమ్మా అందరూ చూసి. సో గైస్ చెప్పాను కదా చాలా ప్లాన్స్ ఉన్నాయని, గుడికి కూడా వెళ్ళాలి, వెంటనే స్నానం చేసి వచ్చేద్దాం పదండి, లెట్స్ గో. A few moments later. సో గైస్ ఇప్పుడే స్నానం చేసి వచ్చా, ఇంక తయారైపోదాం, లెట్స్ గెట్ డ్రెస్డ్. సో గైస్ ఈరోజు మనం వేసేయబోతున్నాం ఈ బ్లాక్ కార్గో. అండ్ ఈ అవుట్లైన్ నాకు చాలా నచ్చింది. అన్ఫార్చునేట్లీ నా దగ్గర ఈ ఒక కార్గో ఉంది, అదే బ్యాగీ. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొనిపించుకోవాలి డాడీకి చెప్పి. అండ్ దీనికైతే ఒక కార్గోస్ లాగా ఒక ఎక్స్ట్రా పాకెట్స్ అయితే ఇచ్చాడు ఫ్రంట్. అండ్ బ్యాక్ సైడ్ డీటెయిలింగ్ అయితే ఇలా ఉంది చూడండి. మరి వేసేద్దామా? ఓ వావ్ ఎంత బాగుందో, ఎప్పుడు వేసుకునేది చెప్తున్నాను పెద్ద వీడియో కోసం అంతే. సో దీనికి ఈరోజు స్పెషల్ కాబట్టి చూడండి స్పెషల్ బెల్ట్ ఎలా తిరుగుతుందో చూడండి, భలే ఉంది కదా. సో ఓకే గైస్ మనమైతే బెల్ట్ని అయితే వేసేసాం. వస్తాం గైస్ నేను మమ్మీ అయితే వినాయకుడి కోవిలకి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు. సో మా ఇంటి దగ్గరే గంటస్తాము. అండ్ ఇక్కడ ఈ మార్కెట్ కూడా చాలా ఫేమస్, పీడబ్ల్యూ మార్కెట్ అని అంటారు. నడుచుకొని వెళ్ళాలంటే అది బద్ధకం మనకి, ఫిజికల్గాను మెంటల్గాను బాగా స్ట్రెయిన్. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. బాగా జనం ఉంటారు ఇక్కడ, ఏ టైంలో చూసినా జనం అయితే ఉంటారు బాగా. కాయకి ఇస్తారా? ఇలా ఒప్పేసి వెళ్ళిపోతుంది ఎవరు బాగుంది. గైస్ ఎండ అయితే మామూలుగా లేదు, చెమటలు కారిపోతాను ఇందాక నుండి. అమ్మ అయితే ఇందాక అక్కడ ఒక టెంకాయ అయితే కొన్నది. సో గైస్ ఇది ఒక గుడి అన్నమాట, దాని పేరు అంబాభవాని ఆలయం అనుకుంటా. అంబాభవాని ఆలయం ఇది. అంబాభవాని ఆలయం నుంచి తిన్నగా వచ్చేస్తే మనకి వినాయకుడి కోవిల అయితే ఉంటుంది. దర్శనం అయితే బాగా అయిపోయింది.
ఇంకా బేగ వెళ్ళిపోవరా బాబు, ఇంటికి వెళ్ళిపోదాం అంటే మమ్మీ కొన్ని కూరగాయలు కొనేసుకొని వెళ్దాం అన్నది. సర్లే ఇంకని చెప్పేసి ఇంకా ఈ వేడిలో కూరగాయల షాప్కి అయితే వెళ్తున్నాం. నాకు మొలంకాయలు ఇచ్చింది పట్టుకోమని. మన ముందుకెళ్ళి కెమెరా వైపు పెట్టిన నడుచుకుంటాం. చెయ్యాల ఖాళీ ఉందిరా చేసింది కనిపించట్లేదు. ఇక్కడ వెళ్తారు నువ్వు ఎప్పుడు కనబడదు ఫోన్ అవి తిప్పి కనబడుతుంది కదా ఇలాగా ఎత్తపల ముందుకెళ్ళి కనబడుతుంది. ఒక చేతిలో పరసు, ఒక చేతిలో మొలంకాయలు పట్టుకొని ఎలాగొన్నాను చూడండి, మొలంకాయలు అమ్ముకున్నలాగా. సో గైస్, ఎండతో యుద్ధం చేసి ఇంటికైతే వచ్చేసాం ఇప్పుడే. తిరుమలలో కూడా ఇలాగే ఇది చేసినాక వస్తుంది. వచ్చింది ఫస్ట్ ఇయర్ జనరల్ ఉంటుంది సార్. ఆర్టికల్ 452 2 మార్కులు ఎక్కువ వచ్చాయి. అనుకున్నాను ఇంగ్లీష్ 95, మ్యాథ్స్ 88. నేను 90 అన్నాను. ఇంగ్లీష్ 85, సాంస్క్రిట్ 99, ఫిజిక్స్ 85. ఒక తప్పు రాసిన అరగిస్తుంది నాకు తెలియదు. ఫిజిక్స్ 83 రావాలి, 85 ఇస్తాడు. మ్యాథ్స్ 90 రావాలి, 88 అవుతుంది. కెమిస్ట్రీ అవుట్ ఆఫ్. ఓకే, ఇంగ్లీష్ అనుకున్నది వచ్చి, సాంస్క్రిట్ అనుకున్నట్టు వచ్చి, కెమిస్ట్రీ అనుకున్నట్టు వచ్చి. 470కి 470కి 452. 18 మార్క్స్ పోయాయి. కాంగ్రాట్స్. కాంగ్రాట్స్. ఇంకా అయిపోయింది కానీ రాయక్కడికి వెళ్ళను. తెలిసిందే కదా గైస్, చుట్టాలు ఫోన్ చేస్తారు కదా రిజల్ట్స్ వచ్చిన వెంటనే. సో అదే మాట్లాడాను. సో ఇప్పుడు నా BMW వేసుకొని మా ఫ్రెండ్ గారి ఇంటికి అయితే వెళ్తున్నాను. ఆ ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసు, కానీ మీరు ఫేస్ ఎప్పుడు చూడలేదు అనుకుంటాను. సో ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను. అంటే ఆడు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, మెసేజ్ పెడితే రిప్లై లేదు, ఉన్నాడా పోయాడా అని చూడడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో సినిమాకి ఆడుతూనే వెళ్తున్నాను, అందుకని విషయాలన్నీ కనుక్కోవడానికి ఆడింటికి అయితే వెళ్తున్నా. 10th క్లాస్ మెమరీస్ గుర్తొస్తున్నాయి గైస్. సేమ్ 10th క్లాస్కి టైంకి తిరుపతిలో ఉన్నాను. అక్కడ ఒక క్యూలో నించొని ఉంటే అప్పుడు నించొని చూసాము రిజల్ట్స్ 576 అని. సో గైస్, మా ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చాను. ఓకే ప్రేమి, ఏలాగే కదమ్మా.
రిజల్ట్స్ చూసావా? చూసాను. ఎన్ని వచ్చాయి? 448. టాపర్స్ ఏమని అది చెప్పు. అంటే +4 తెలుసు. తెలుసు కదా. సరే ఏ ప్లాన్స్ ఏంటి అయితే? సినిమాకి వెళ్దాం ఇంకా. అయితే 2:30కి షో వెళ్ళిపోదామా? లీలామహల్. ఓకే. ఏ ఇంకేంతే. ఇంకేనా ఉందా అని. లేదు. కేక్ కటింగ్ చేద్దాం ఏంటి? తిన్నామా? కేక్ కటింగ్ తక్కువేంట్రా? తక్కువ ఎక్కువే. ఎక్కువే కదా. 4 వచ్చిన కేక్ బదులు బాంబుతో పేల్చారు బిల్డింగ్. అంటే వాళ్ళకి ఆలోచన లేదు మనకు. గైస్ ఈడెవడో తెలుసా? మైండ్ క్రాఫ్ట్ హీరో ఎస్ఎంపీలో నానాలు అంటాను కదా, ఆ మహారాజు వీడే. నేనే సో గైస్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వాడు తర్వాత మా ఇంటికి వస్తా అన్నాడు 2కి. అండ్ మన ఛానల్ గురించి చెప్పాలంటే టోటల్ వ్యూస్ 95.3K అయితే ఉన్నాయి. షార్ట్స్కి అయితే బాగానే వస్తున్నాయి. మీ సపోర్ట్కి అయితే థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. మీ సపోర్ట్ ఇలాగే నాతో ఉండాలి గైస్. సో గైస్ మేమైతే ఎల్ఐకే మూవీకి అయితే వచ్చాం. ఇదిగోండి లైక్. మధ్యాహ్నం 2:30 షోకి నిజంగా ఎండ మామూలు లేదు. ఇది ఈ డ్రెస్తో ఈ ఎండలో లైక్ మూవీకి అయితే వచ్చాం. బ్లాక్ షర్ట్ గాయ్. సో బ్లాక్ షర్ట్ గాయ్ నేను వచ్చాం. సో మూవీ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది 2:30 షో. ఇప్పుడు టైం ఎంత అయిందా మరి? 2:40 అయి ఉంటుంది. వాచ్ పెట్టుకోలేదు. ఇప్పుడు నేను టైం చూసానంటే వీడియో రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే ఈ మూవీ చూసి రివ్యూ అయితే ఇస్తాను గైస్. నేను బ్లాగ్లోనే మూవీ రివ్యూ కూడా. రెడీచ్చా చెప్పు బాబు. ఏ స్క్రీన్ స్క్రీన్ ఏడ్చి చూడే. ఇది లెఫ్ట్ ఎప్పుడు రాలేదు. ఈజ్ దట్ ఎస్జే సూర్య వాయిస్? సో హాయ్ గైస్, ఇప్పుడే ఊరి నుండి అయితే వచ్చాము. అంటే అక్కడ రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు, ఫోన్ ఛార్జ్ అయిపోయింది. సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి రికార్డ్ చేస్తున్నా, మూవీ రివ్యూ ఇద్దామని. సో మూవీ అయితే ఆ కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం ల్యాగ్ చేశాడు అనమాట. అంటే వాడు ఇంకా బెటర్గా అయితే తీయచ్చు మూవీని. నా రేటింగ్ ఏంటంటే 3.5/5. చూడొచ్చు, పర్లేదు, కొత్త కాన్సెప్ట్, బాగా తీసాడు. అండ్ ఇప్పుడే ఇంటికి వచ్చా. సో టైం అయితే 6 అయింది కరెక్ట్గా. సో ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని అండ్ క్లాస్కి అయితే వెళ్ళాలి, డ్యాన్స్ క్లాస్కి. అండ్ అది కూడా మీకు చూపించబోతున్నా. అండ్ నెక్స్ట్ 452 వచ్చింది కదా. సో మా కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే 450 అబవ్ వచ్చిన వాళ్ళే బ్యానర్లు వేస్తారు అనుకుంటే ఓన్లీ 460 అబవ్ వచ్చిన వాళ్ళే బ్యానర్లు అయితే వేశారు. ఓకే, కొన్నిసార్లు అలాగా జరుగుతూ ఉంటుంది. కొంచెం అంటే 10th నేను బ్యానర్లు వచ్చిన తర్వాత ఇంటర్లో కూడా రావాలనుకున్నాను. అనుకున్నవన్నీ జరుగుతాయా? సో పర్లేదు, 452 వచ్చే చాలు, నా మార్క్స్తో నేను సాటిస్ఫై. సో ఓకే, ఒక 7కి బయలుదేరాలి. సో తినేసి వెళ్ళాలి. ఓకే, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి తినాలి కదా. సో మమ్మీ అయితే అట్లయితే వేసుకోమన్నది. సో అట్లయితే వేసుకొని డ్యాన్స్ క్లాస్ అయితే వెళ్ళిపోదాం, మీకు చూపిస్తా. సో గైస్ కెమెరా అయితే ఇలాగే ఉంటుంది ఈ పొజిషన్లోనే, నా ఫేస్ అయితే మీకు కనబడదు. సో అడ్జస్ట్ అవ్వండి, అంటే ప్లేస్ సెట్ అవ్వదు. సో ఇలా అయితే కనబడుతుంది మీకు. ఓకే, చాలా అయింది, జాగ్రత్తగా చేద్దాం.
ఓకే. ఓకే గైస్, నేనైతే పర్ఫెక్ట్గా వేసా. ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి. మీకు కనబడుతుందా? దిస్ ఈస్ మై అట్టు. షెట్, ఆయిల్ వేయాలి, మర్చిపోయా. ఆయిల్ తీసుకో. కొంచెం డ్రాప్స్ అయితే పడ్డాయి. సరే మన ప్రొఫెషనల్ ఏంటి కుకింగ్లో. ఇప్పుడు కాసేపు వెయిట్ చేస్తే. సో గైస్ చూడండి, ఇవే మనం వేసుకున్న అట్లు. కొంచెం వేడిగా ఉంది. అండ్ అలా ఒక ముక్క తీసి చట్నీలో ముంచి. అండ్ హియర్ ఇట్ ఈస్. కాలుతుంది, వేడిగా అయితే ఉంది. సో తినేసి డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, డ్యాన్స్ క్లాస్కి అయితే రెడీ అయిపోయా. ఇదిగోండి, అద్దం ముందు నించొని షోకులు చేసుకుంటున్నాను అనమాట. రెడీ. Run. గైస్, ఫైనల్లీ నా BMW మీద డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోతున్నా. కొంచెం కష్టంగా ఉంది. ఒక చేత్తో రికార్డింగ్ చేస్తున్నాను నేను. ఓన్లీ ఒక చేత్తోనే కంట్రోల్ చేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్తో కంట్రోల్ చేస్తున్నాను నేను సైకిల్ని. బా, ఇక్కడ కొంచెం రోడ్ అనీవెన్గా ఉంది. అందుకనే కొంచెం అలా కొంచెం దూరం వెళ్ళి రికార్డ్ చేసుకొని మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. చాలా కష్టమే వ్లాగింగ్. సో గైస్, డ్యాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ BMW మీద కూర్చున్నా. సారీ గైస్, అంటే మా 7:30 to 8:30 బ్యాచ్ మా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ అయితే అలో చెయ్యరు. కొరియోగ్రాఫర్ అలో చేయరు. అండ్ నెక్స్ట్ ఎవరైనా అన్నీలో ఖాళీగా ఉంటే ఇద్దాం అనుకున్నా ఫోను, కొంచెం తీయని అని. కానీ సరే, అన్నీలో ఎవరు రాలేదు. సో నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో మా డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే మీకు చూపిస్తాను క్లాస్లో. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. టైం అయితే కరెక్ట్గా 8:40 అయ్యింది. 8:30కి అయిపోద్ది ఆ క్లాస్. సో మామూలుగా అయితే ఒక 2 minutes ఉంటాను అక్కడ, అన్నీలతో మాట్లాడతాను. అండ్ IPL మ్యాచ్ జరుగుతుంది కదా, స్కోర్ చూస్తాం. ఒక 10 minutes స్కోర్ చూసి అప్పుడు బయలుదేరుతాను నేను. కానీ ఈరోజు ఇంకా వ్లాగింగ్ మళ్ళీ రేపు కాలేజ్ ఉంది బా, అందుకనే వెళ్ళిపోతున్నా. ఇంటికైతే వచ్చేసా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి అలాగా ఫ్రెష్గా కాసేపు IPL మ్యాచ్ చూసేసి రాత్రి 12:15 అలా వాలిపోయా.